హలో అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను 44th యోగా నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ హాస్పిటాలిటీ, ఈ ఎన్విరాన్మెంట్ చూసిన తర్వాత అసలు అందరితో పాటు వచ్చి మనం అసలు దీన్ని ఆస్వాదించాలి అని అనిపించింది. చాలా మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఆ మిస్ అయిన ఫీలింగ్ని ఇంకొక 2 రోజులు పోస్ట్పోన్ చేసుకొని వర్క్ని ఇక్కడ ఉండి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఆఫ్ ద జిల్లలముడి అమ్మ తృప్తిగా ఎంజాయ్ చేయాలి, దీన్ని ఆస్వాదించాలి అని నేను ఫీల్ అవుతున్నాను. ఫ్యామిలీతో వచ్చి ఇక్కడి ఈ అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, చవి చూడాలి. ఆ చవి చూస్తేనే మనము ఒరిజినల్గా ఏం మిస్ అవుతున్నాము అనేది తెలుస్తుంది. సో ఎవరైనా ఈ మాధ్యమంగా నేను చెప్తుంది ఏంటి అంటే, ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడికి బాపట్లకి వచ్చి జిల్లలమూడి, అంటే బాపట్ల అనగానే బీచే తెలుసు అందరికీ, కానీ ఇక్కడ జిల్లలమూడి అమ్మవారి టెంపుల్కి వచ్చి ఇక్కడి వాతావరణాన్ని చూసి అసలు మన సంప్రదాయం ఏంటి, మనము కోల్పోతున్న విలువలు ఏంటి, మనం ఎంతసేపు పర్సనలైజ్ అవుతున్నాం, మన ఫ్యామిలీ మన అనే తప్ప, మన గిరి గీసుకొని ఉంటున్నాం తప్ప మనం అనే గిరి దాటి బయటకు వెళ్ళట్లేదు. సో ఇక్కడికి వస్తే అసలు మనం ఏం ఆలోచించాలి, హ్యూమన్ బీయింగ్స్గా ఏం ఆలోచించాలి, మన ప్రవర్తన ఎట్లుండాలి అనేది అక్షరాల, నోటితో కాదు అక్షరాల కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు, చెప్పకనే చెప్తున్నారు. సో దీన్ని ఒకసారి చవి చూసి మనం ఏం మిస్ అవుతున్నాం, ఏం చెయ్యాలి యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్స్గా అనేది వీళ్ళు మనకి 100% చూపిస్తున్నారు. డెఫినెట్గా ఇక్కడికి రావాలి. మనం చేస్తామో చేయమో సెకండరీ థింగ్, కానీ ఇది చూడాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇంతే నేను చెప్పదలుచుకుంది. బట్ లైఫ్లో ఒక ప్లేస్ని మర్చిపోలేను అని అంటే, మనం 7 వండర్స్ గురించి మాట్లాడతాం, ఏదేదో చెప్తుంటాం కదా, కానీ లైఫ్లో ఒక పర్సన్ని, అది మనం ఏంటంటే పార్షియాలిటీ లేకుండా, స్వలాభం లేకుండా, ఎదుటి వాళ్ళ కోసం జీవితాన్ని అర్పించిన వాళ్ళని ఎవరెవరినో ఇక్కడ లైవ్ పర్సన్ని వీళ్ళందరూ చూసిండ్రు. ఆ లెగసీని ఇంకా 40 years నుంచి కంటిన్యూ చేస్తున్నారు. సో అది మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చదువుకి, ఫుడ్కి, ఇంకా ఇతరత్ర ఆరోగ్యపరంగా. కానీ ఇక్కడ వచ్చి చూస్తే నిజంగా ఆ పేర్లలో ఈ అమ్మని కూడా చేర్చాలి అని అనిపించింది నాకు. థ్యాంక్ యూ.